మనుషులకు మాత్రమే కాదు, ఈ సృష్టికర్తలకే అహంకారం, గర్వం ఉందని నిరూపించుకున్న సమయం ఇది. నేను రక్షించే దేవుడను కాబట్టి నేను గొప్పవాడిని. లేదు, నేను సృష్టికర్తను మాత్రమే కాబట్టి. వీళ్ళ ఇద్దరి అహం దించడానికి మహాశివుడే ప్రత్యక్షమై, మీరు ఇద్దరు ఈ శివలింగం యొక్క ముగింపును కనుగొంటారు. అప్పుడు ఎవరు గొప్ప శివుడు చెప్పిన మాట బ్రహ్మ నెమలి అవతారంలో పైకి, విష్ణువు వరాహమూర్తి అవతారంలో కిందకి వెళ్లారు. ఈ శివలింగానికి ఆది అంతం లేదు అని విష్ణువు గ్రహిస్తాడు, కానీ బ్రహ్మ మాత్రం ఈ శివలింగం యొక్క ఎత్తును కనుగొన్నాను. బ్రహ్మ, నువ్వు నాకు అబద్ధం చెప్పడానికి ఎంత ధైర్యం? నీకు ఎవరు పూజ చేయరు. మీ నిజమైన నిశ్శబ్దం పట్ల నేను ఆకట్టుకున్నాను. విష్ణువు ఇదంతా శివుడు లీల అని గ్రహించిన విష్ణువు శివుని ప్రార్థించగా ఒక లింగ రూపంలో దర్శనమిస్తాడు. ఆ లింగమే పడిన కాంతి భూమిపై ప్రజ్వలించగా 64 ప్రదేశాలలో పడుతుంది. కానీ అందులో ముఖ్యంగా 12 లింగాలని ప్రతి ఒక్కరూ పూజిస్తారు. అందులో ఒకటైనటువంటి త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ఆలయం మహాపుణ్యక్షేత్రం. గోదావరి పుట్టిన స్థలం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మహాపుష్కరాల నాడు ఈ యుగానికి ప్రమాదం వచ్చే సమయం. ఆ ప్రమాదం నుండి రక్షించే రక్షకుడు జన్మించే సమయం ఇది. కురుక్షేత్ర యుద్ధంలో చిరంజీవైన కృపాచార్యుడు ఆ దైవాజ్ఞతో భూమి సంరక్షణకై జన్మించే రక్షకుల సూత్రధారి అయి రాబోయే ప్రమాదాలను గుర్తించి ఆ ప్రమాదాలను జయించగలే రక్షకుల గురువై ఈ భూమి మీద నివసిస్తున్నారు. ఒక ప్రమాదకరమైన సమస్య త్వరలో వస్తుంది. ఆ ప్రమాదం అత్యాశతో ప్రళయాన్ని సృష్టించగల సాంకేతిక పరిజ్ఞానంతో పుట్టింది. ఇది తెలుసుకున్న కృపాచార్యుడు రక్షకుడు రావడానికి సమయం ఆసన్నమైంది. రుద్ర! ఋషికేశ్ ధన్వంతరి ఆశ్రమంలో ప్రమాదాన్ని ఎదుర్కొనే రక్షకుడు రుద్ర జన్మించాడు. బాల్యం నుండి వేద మంత్రాలు, అరిషడ్వర్గాలైన కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు, కఠోర దీక్షలతో ఏ ప్రమోదాన్నైనా ఎదుర్కొనే మహాసిద్ధుడై ధర్మాన్ని నిలుపగల గొప్ప యోధుడిగా సిద్ధమయ్యాడు. రుద్ర, ఈ దేశాన్ని ఒక ప్రమాదకరమైన సమస్య నుండి నువ్వే కాపాడాలి. ఇక సమయం లేదు రుద్ర. ఈ సమస్య నుండి ఈ భూమిని ఎవరూ కాపాడలేదు. నువ్వు మాత్రమే దీన్ని చేయగలవు రుద్ర. సాంకేతిక శక్తిని వీరిద్దరూ దురాశతో ఉపయోగిస్తూ ప్రళయాన్ని సృష్టించాలని చూస్తున్నారు. అసుర, నాకు భారతదేశంలో 12 జ్యోతిర్లింగ శివలింగాలు కావాలి. ఈ శివలింగాలు ఈ భూమిలో చాలా ప్రత్యేకమైన రాళ్ళు. నాకు ప్రతి ముక్క కావాలి. కారణం ఏమిటి? మీకు ఈ శివలింగాలు ఎందుకు కావాలి? ఈ రాళ్ళు మన సాంకేతిక శక్తితో కలిసిపోతాయి. అప్పుడు మనకు అజేయ శక్తులు వస్తాయి. మనం ఈ భూమిని మన చేతుల్లోకి తీసుకుంటాము. ఈ శివలింగాలకు ఒక రహస్య శక్తి ఉంది. కాబట్టి మేము ఈ శక్తిని మా ఆపలేని సాంకేతికతకు ఉపయోగిస్తాము. రుద్ర, నీ పుట్టుక గురించి నిజం తెలుసుకునే సమయం ఆసన్నమైంది.